ఇది చూడండి సార్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఏంటి సార్? 4πr². 4πr². వాల్యూమ్ ఏంటి సార్? 4/3πr³. 4/3πr³. అందరూ సాల్వ్ చేస్తారు సార్. 38,008³ అందరూ సాల్వ్ చేస్తారు, రైట్? అందరూ ఆర్ వాల్యూ కనుక్కొని ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అక్కడే మీరు ఎక్కువ టైం తీసుకుంటారు సార్. 4/3πr³ ఈక్వలెంట్ 38,808, రైట్? ఆర్ వాల్యూ కనుక్కుంటారు, 4πr² దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తారు. నేను ఏమంటున్నానంటే ఇది చూడండి సార్, ఇది ఇక్కడ మీరు చూస్తే గనక ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే పైలో 22/7 అంటే ఆన్సర్ 11 మల్టిపుల్ ఉంది. ఆన్సర్లో 11 మల్టిపుల్ ఉంది. 11 మల్టిపుల్ ఉంది. 11 మల్టిపుల్ ఏదేది ఉంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 808. పై అంటే ఎంత సార్? 22/7 అంటే కింద నాకు డినామినేటర్ 7 తోటి డివైడ్ అయి ఉంది. అంటే ఇది 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 7 తోటి భాగాహరింపబడాలి. ఆన్సర్ 7 తోటి భాగాహరింపబడాలి. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 545 మైనస్ 5 539. 7 7s are 49. 7 7s are 49. ఆన్సర్ రైట్. మీరు 6 కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసుకునే లోపట మీకు అది ఒక 45 సెకండ్లు పడితే ఆన్సర్ 5 సెకండ్లో లేపాను సార్. ఆన్సర్ 5 సెకండ్లలో లేపాను. 4/3 × πr³. πr³. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఏదైనా ఉందా? ఇంకో లాజిక్ కూడా ఉంది సార్. ఆర్ కనుక్కోవాల్సిన అవసరమే లేదు క్వశ్చన్లో. 4/3πr³. నవ్వు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ 4/3 × 22/7 × r³. ఇట్ ఈస్ 38,808. 8 × 3 × 7. 8 3s are 24. 4 7s are 28. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ నాకు 8 వచ్చింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 ఏళ్ల 21 1 1 8ల 8. రైట్ హ్యాండ్ సైడ్ 8 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 2ల 8 అంటే ఆర్ వాల్యూ 1 తోటి ఎండ్ అయి ఉండాలి. ఆర్ వాల్యూ 1 తోటి ఎండ్ అయి ఉండాలి. 4 × 22/7 × ఆర్ వాల్యూ 1 తోటి ఎండ్ అయి ఉండాలి. 4 2s are 8. 7 multiplied by which number I will get 8? 7 4s are 28. ఆర్ యూ ఆల్ విత్ మీ? అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఇవన్నీ మనము చాలా ప్రాబ్లమ్స్లో అన్ని టాపిక్లో నుంచి బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని లైవ్ క్లాసులు నేను తీసుకుంటాను కాబట్టి అన్ని టాపిక్ల మీద మీకు ఈక్వల్ ప్రొఫిషియన్సీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, అరిథమెటిక్ ఒకరు చెప్తారు, ఇంకో టీచర్ వీడియోలు అక్కడ కనబడతాయి. ఇక్కడ నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మోడర్న్ మ్యాథ్స్, ట్రిగనామెట్రీ మొత్తము అన్ని వీడియోలు. నేను ఒక రీసెర్చర్ని ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో కాబట్టి ఆర్ కనుక్కోకుండా కూడా మనము ఆన్సర్ చెయ్యొచ్చు. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రైట్, అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరికైతే పీడిఎఫ్ రాలేదో దయచేసి ఏఎన్సి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను మా టీం తోటి మీకు పీడిఎఫ్ బ్రాడ్కాస్ట్ చేయమని చెప్తాను. దయచేసి చిన్న చిన్న విషయాల మీద, సబ్జెక్ట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టుకోండి. అనిల్ నాయర్ స్టూడెంట్స్కి ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీరు వేరే దగ్గర కోచింగ్ తీసుకొని మీకు ఇలా చెప్పకుండా ఆర్ వాల్యూ కనుక్కొని సాల్వ్ చేయండి అని చెప్పుంటే అది మీ దురదృష్టము. ఆర్ యూ ఆల్ విత్ మీ? 30% డిస్కౌంట్ నడుస్తుంది. ఆ 30% డిస్కౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి సార్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఏంటి సార్? 4πr². 4 × పై ఎంత? 22/7 × 35² 35² నవ్వు ఇక్కడ కూడా చూడండి సార్, 22 దేంతో డివైడ్ అవుతుంది?
11 తోటి డివైడ్ అవుతుంది. 22 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. రైట్ ఆన్సర్ ఓవర్. దయచేసి క్యాల్కులేషన్లు చెయ్యకూడదు. క్యాల్కులేషన్లు చెయ్యకూడదు. రైట్ క్యాల్కులేషన్లు చెయ్యకూడదు. సార్ యూనిట్ డిజిట్ తోటి చెయ్యొచ్చా సార్? అది కూడా నీకు ఆన్సర్ తీసుకొని వస్తుంది. 4 × 30 35 హోల్ స్క్వేర్. ఇది కూడా నేను లాజిక్ క్లాస్లో చెప్పాను సార్. ఆడ్ 5 × ఆడ్ 5 ఆడ్ 5 × ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాస్ట్ డిజిట్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ మీరు ఇది 25 వేసుకోండి. అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్ మీరు ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్ ఇవన్నీ ఈజీ క్వశ్చన్లు సార్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంత? వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r³. సో v1/v2 ఈజ్ ఈక్వలెంట్ టు 7/21 హోల్ క్యూబ్. క్యూబ్ రూట్ కనుక్కోమన్నాడు. క్యూబ్ పోయింది. 7 1s are 7 3s are 7 1s are 7 3s are 7 1s are 7 3s are. ఇట్లాంటి క్వశ్చన్స్ వాల్యూస్ చేంజ్ చేసినా కానీ సార్ ఫస్ట్ స్పియర్ రేడియస్ ఎంత? 7. రెండో స్పియర్ రేడియస్ ఎంత? 21. మొదటి స్పియర్ వ్యాసార్థము 7, రెండో స్పియర్ వ్యాసార్థము 21. అంటే రెండో స్పియర్ యొక్క ఘన పరిమాణము మొట్టమొదటి దానికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు హోల్ క్యూబ్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడంగానే మనము ఎలిమినేట్ చేయొచ్చు. వాల్యూమ్ అనేది క్యూబ్లో ఉంటుంది కాబట్టి రైట్. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏది ఉందో చూసుకోండి. ఆర్ 7 1 కావాలంటే ఏ మల్టిపుల్ సార్? 3 మల్టిపుల్. కాబట్టి ఇది కాదు. మనకు మీరు బేసికల్గా చేసే అతిపెద్ద తప్పేంటంటే మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములా రాయడము, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవడము అని మీరు అనుకుంటున్నారు. అటువంటి ప్రపంచంలో మీరు జీవిస్తున్నారు. క్వశ్చన్ అని అంటే నాకు క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు. చాలాసార్లు చెప్పాను, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఆన్సర్ ఆప్షన్లను చూడకుండా రైట్ క్వశ్చన్లను సాల్వ్ చేస్తే సపోజ్గా మీకు 100 క్వశ్చన్లు ఇచ్చాడు అనుకోండి. అట్లీస్ట్ పేపర్లో 30 క్వశ్చన్లు ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో 30 క్వశ్చన్లు రైట్ లాజిక్ ఆర్ స్కిల్ మనం ప్రాక్టీస్ చేసిన దాని మీద, మనకు క్వశ్చన్ అర్థమైన దాని మీద చేయొచ్చు. ఇంకో 20 క్వశ్చన్స్ రైట్ కొంచెం టైం కన్జ్యూమింగ్, కానీ మనము ఆన్సర్ని తీయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ రైట్ అట్లా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒక 20 క్వశ్చన్లు మనము వదిలిపెట్టొచ్చు. డిఫికల్ట్ ఆర్ షుడ్ లీవ్. మీకు ఏ పేపర్ ప్యాటర్న్ తీసుకున్నా కానీ ఇలానే ఉంటుంది సార్. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం ఒక పద్ధతి. రైట్ చరరాశులు ఉన్న చోట వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయడం ఒక పద్ధతి. అరిథమెటిక్లో వర్చువల్ పొజిషనింగ్ సబ్స్టిట్యూట్ చేయడము ఒక పద్ధతి. అప్రాక్సిమేషన్ చేసుకోవడం ఒక పద్ధతి. యూనిట్ డిజిట్ని చూడడం ఒక పద్ధతి. డిజిటల్ సమ్ని చూడడం ఒక పద్ధతి. జామెట్రీలో ప్రాపర్టీని యూజ్ చేయడం ఒక పద్ధతి. అన్ని పద్ధతులు తెలుసుంటే మనము అన్నీ అటెంప్ట్ చేయొచ్చు సార్. 30 క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ ఆప్షన్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. 30 క్వశ్చన్లు లాజిక్ అండ్ స్కిల్ మీద లేబట్టొచ్చు. ఇంకో 20 క్వశ్చన్లు మీకు తెలుసు సాల్వ్ చేయడము, కానీ కొంత ఎక్కువ టైం తీసుకుంటారు. ఒక 20 క్వశ్చన్లు తలా తోక ఏది అర్థం కాదు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మీరు చూడండి సార్, మనము రాసే డిఏఓ ఎగ్జాము ప్యారలల్ ఎగ్జామ్ అంటే పక్క రాష్ట్రంలో జరిగిన డిఏఓ పేపర్ గనక చూస్తే పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉందో మీరు చూడండి సార్. టోటల్ సర్ఫేస్ ఏరియా, ఎప్పుడైతే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ అడిగాడో దయచేసి మీరు 2πRh ప్లస్ 2πr² ఫార్ములా సబ్స్టిట్యూషన్ బదులు పైలో 11 ఉంది, ఇక్కడ కూడా 11 ఉంది. 11 ఎక్కడుందో చూసుకోండి. 8 + 2 10, 10 - 5 5 రైట్. 8 + 6 14, 14 - 5 9, 16 - 5 11, 16 - 5 11. సార్ మనకు రెండు ఆప్షన్లు 11 తోటి డివైడ్ అయి ఉంటే అదే నేను మీకు చెప్తున్నాను సార్.
ఇక్కడ పైలో ఏముంది, కింద 22/7 ఉంది, ఇంటూ 7 ఇంటూ 35, 7 క్యాన్సల్ అయినా 35లో 7 ఉంది, 2 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7, ఇక్కడ కూడా 7 ఉంది. ఆన్సర్ దేనితోటి డివైడ్ అవ్వాలి, 7 తోటి డివైడ్ అవ్వాలి, 7 తోటి డివైడ్ అవ్వాలి. 2 ఆప్షన్లు 11 తోటి డివైడ్ అయి ఉంటే రైట్, 7 తోటి చెక్ చేయండి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్, ప్లస్ మైనస్ 848 మైనస్ 1 ఎంత, 847. 84 అనేది 7 12 84, ఆన్సర్ ఎంత, 1848. దయచేసి తొందరపడి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఆప్షన్లు తీసి ఆన్సర్ వస్తుంది అని అనుకుంటే మీరు చేసిన పద్ధతి రైట్, కానీ ఎగ్జామినేషన్లో దట్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్ దట్ యూ షుడ్ ఫాలో, దట్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్ దట్ యూ షుడ్ ఫాలో.